వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఇంటిగ్రేషన్లో మరికొన్ని ప్రాబ్లమ్స్, ఇంపార్టెంట్ మోడల్స్. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే ఇంటిగ్రల్ √1 + sin x / 1 - sin x అడుగుతున్నాడు. ఇటువంటి మోడల్స్ కనిపించినప్పుడు ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే రేషనలైజేషన్, రైట్? ఆల్వేస్ రిమెంబర్, ఇట్లా ఇచ్చినప్పుడు రేషనలైజేషన్ చేయాలి. అంటే √1 + sin x హోల్ డివైడెడ్ బై 1 - sin x ఇంటూ ఇక్కడ -sin x వచ్చింది కదా, 1 - sin x, కాబట్టి ఇక్కడ 1 + sin x వస్తుంది, హోల్ డివైడెడ్ బై 1 + sin x dx, రైట్? ఓకే, సో ఇంటిగ్రల్ √a + b ఇంటూ a + b, సో 1 + sin x హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా, హోల్ డివైడెడ్ బై 1 - sin x ఇంటూ 1 + sin x, a - b ఇంటూ a + b, దట్ ఈస్ నథింగ్ బట్ a² - b², 1² ఈజ్ ఆల్వేస్ 1, సో 1 - sin square x. సో ఫైన్, సో ఇంటిగ్రల్ √1 + sin x హోల్ స్క్వేర్ హోల్ డివైడ్ బై 1 - sin square x ఈజ్ నథింగ్ బట్ cos square x ఇంటూ dx. సో రెండింటికి కూడా స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి స్క్వేర్స్ అండర్ రూట్ ఉన్నవి క్యాన్సిల్ అయిపోతాయి, అవునా? సో రూట్ పోతే స్క్వేర్ ఇక్కడ పోతుంది, నాకు ఫైనల్గా ఏం మిగులుతుంది? 1 + sin x బై cos x dx, రైట్? సో సపరేట్ చేద్దాం, 1/cos x + sin x బై cos x, అవునా, dx. సో ఇప్పుడు రెండింటిని స్ప్లిట్ చేస్తే 1/cos x ఈజ్ నథింగ్ బట్ secant x, అవునా? sin x బై cos x ఈజ్ నథింగ్ బట్ tan x ఇంటూ dx. ఇప్పుడు స్ప్లిట్ చేయండి, ఇంటిగ్రల్ secant x dx ప్లస్ ఇంటిగ్రల్ tan x dx. ఇప్పుడు ఇంటిగ్రల్ secant x ఫార్ములా ఎంత? ఇంటిగ్రల్ secant x నథింగ్ బట్ log mod secant x ప్లస్ tan x, రైట్? ఇంటిగ్రల్ tan x ఎంత? log mod secant x, రైట్? ఇంటిగ్రల్ secant x ఎంత? log mod secant x ప్లస్ tan x ప్లస్ ఇంటిగ్రల్ tan x ఎంత? log mod secant x ప్లస్ c, రైట్? రిమెంబర్ దీస్ టూ ఫార్ములాస్, వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్గా మనకి ఫార్ములాస్ వస్తే డైరెక్ట్గా మనం చేసేయచ్చు, ఓకేనా? ప్లీజ్ నోట్ దిస్. ఓకే, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 17. ఇంటిగ్రల్ 1 + sin 2x హోల్ డివైడెడ్ బై 1 + cos 2x dx కదా. We already know that sin 2x formula. What is the formula for sin 2x? 1 + 2 sin x cos x, right? Whole divided by 1 plus ఇక్కడ మనకి cos 2x కి రెండు ఫార్ములాస్ ఉన్నాయి. What are those two? cos 2x కి 2 cos square x -1 ఒకటి, 1 - 2 sin square x. ఈ రెండిట్లో ఏది తీసుకోవాలంటే ఇది తీసుకోవాలి, ఇది తీసుకోకూడదు. ఎందుకని? రెండు కరెక్టే. అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఇదే తీసుకోవాలి, బికాజ్ ఇక్కడ -1 ఉంది, ఇక్కడ -1 వస్తే +1 - 1 క్యాన్సిల్ అయిపోయి నాకు ఈజీ అవుతుంది కదా, కాబట్టి అది తీసుకోవాలన్నమాట. సో 2 cos square x -1, yes or no, these two gets cancelled, fine. So 1 + 2 sin x cos x whole divided by 2 cos square x dx, right? 2 బయటకు వచ్చేస్తుంది, 1/2. ఇప్పుడు cos square x కూడా మనం స్ప్లిట్ చేద్దాం, 1/cos square x ప్లస్ ఇక్కడే వస్తుంది. సో బెటర్ 2 లోపలే ఉంచుదాం, ఎందుకంటే ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది కదా, 2 cos square x. సో 2 sin x cos x హోల్ డివైడెడ్ బై 2 cos square x, రైట్? సో 2 క్యాన్సిల్ అవుతుంది, తర్వాత ఒక కాస్ పోతుంది, అవునా? సో ఇక్కడ 1/2 బయటకు వచ్చింది అనుకోండి, మనం dxని ఇంకా స్ప్లిట్ చేయలేదు కదా. సో 1/2 cos square x dx, రైట్? తర్వాత ప్లస్ ఇక్కడ sin x ఉంది, ఇక్కడ డినామినేటర్లో cos x మిగిలింది. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఇంటిగ్రల్ sin x బై cos x, దట్ ఈస్ నథింగ్ బట్ tan x. నెక్స్ట్ స్టెప్లో రాద్దాం. సో వాట్ ఐ విల్ బి గెటింగ్? 1/2 ఇంటిగ్రల్ 1/cos square x అంటే secant square x, రైట్? ప్లస్ ఇంటిగ్రల్ tan x dx, అదే కదా వచ్చింది, ఫైన్. ఇంటిగ్రల్ secant square x ఎంత? ఇంటిగ్రల్ secant square x ఈజ్ ఈక్వల్ టు tan x ప్లస్ ఇంటిగ్రల్ tan x ఎంత? log mod secant x ప్లస్ c. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్, ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. Okay, now friends, now let us see a very 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 important shortcuts. MSET point of view లో I'm going to provide you few shortcuts. ఈ షార్ట్కట్స్ని మీరు నేర్చుకుంటే మీరు తక్కువ టైంలో బిట్ని ఫాస్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. చూసిన వెంటనే పెట్టేసి ఇంటిగ్రేషన్ చేయని అవసరం కూడా లేదు. కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఖచ్చితంగా మనం రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ చేసి
మనం ఏం చేస్తాం, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ 1/1 మైనస్ sin 2x ఉందనుకోండి, మనం ఏం చేస్తాం ఇంటూ 1 + sin 2x/1 + sin 2x పెట్టి రేషనలైజ్ చేస్తాం. ఆ రేషనలైజేషన్ ప్రాసెస్లో a² - b² = a + b × a - b ఫార్ములాను అప్లై చేస్తాం, మళ్ళీ స్ప్లిట్ చేస్తాం, రైట్? స్ప్లిట్ చేసి ఇంటిగ్రేషన్ని మళ్ళీ స్ప్లిట్ చేస్తాం, తర్వాత వాటి కరస్పాండింగ్ ఫార్ములాస్ని మనం ఎవాల్యుయేట్ చేస్తాం, రైట్? సో ఇదంతా చేయకుండా కొన్ని వాటికి కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి, అవేంటో చూడండి. సో హియర్ ఇంటిగ్రల్ 1/1 మైనస్ sin ax dx కనిపించింది అనుకోండి, అంటే ఏ ప్లేస్లో 2 3 4 సంథింగ్ ఎనీథింగ్ ఏ ప్లేస్లో ఉందనుకోండి, అప్పుడు దాని యొక్క షార్ట్ కట్ ఏంటంటే 1/a tan ax + secant ax వస్తుంది. ఇక్కడ మైనస్ వచ్చింది, ఇక్కడ లోపల ప్లస్ వస్తుంది. tan ax + secant ax, tanతో స్టార్ట్ చేయండి, ఎందుకంటే మైనస్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు, tanతోనే స్టార్ట్ చేసుకోండి. 1/a × tan ax + secant ax వస్తుంది. రిమెంబర్, ఇది ఇంకా గుర్తుపెట్టేసుకోవాలి, మళ్ళీ మర్చిపోకూడదు, రైట్? బండ గుర్తుపెట్టేసుకోండి అంతే. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1/1 + sin ax dx కనిపించింది అనుకోండి, మళ్ళీ ఏ ఉంది కదా లోపల, 1/a × 1/1 + sin కనిపిస్తుంది, అంటే tan ax - secant ax. మైనస్ ఎందుకు వచ్చింది, లోపల ప్లస్ వచ్చింది కాబట్టి, రిమెంబర్? ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రల్ 1/1 + cos ax వచ్చింది అనుకోండి, 1/a కామన్గా, నెక్స్ట్ tan ax/2. ఓకే, ప్లస్ వచ్చినప్పుడు tan వస్తుంది. ఇంటిగ్రల్ 1/1 మైనస్ cos ax dx వచ్చింది అనుకోండి, ఇక్కడ మైనస్ వచ్చింది కదా, -1/a, ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి cot వస్తుంది, cot ax/2. ఒక్కటే డిఫరెన్స్, సైన్ వచ్చినప్పుడు టాను సీకెన్లో చెప్పాలి. ఓకే, సైన్ వచ్చినప్పుడు మైనస్ వస్తే లోపల ప్లస్ వస్తుంది, ప్లస్ వస్తే లోపల మైనస్ వస్తుంది, రైట్? కాస్ వచ్చింది అనుకోండి, కాస్ ప్లస్ కనిపించినప్పుడు tan ax/2, మైనస్ కనిపించినప్పుడు cot ax/2. ప్లస్ వచ్చినప్పుడు ఇక్కడ +1/aనే ఉంటుంది, మైనస్ వచ్చినప్పుడు ఇక్కడ -1/a ఉంటుంది. ఇక్కడ సైన్ చెప్పినప్పుడు మైనస్ టు ప్లస్ దగ్గర సింబల్స్ మారుతాయి, కాస్కి మాత్రం అవే వస్తాయి, రిమెంబర్. అండ్ ప్లస్ వచ్చినప్పుడు టాను, మైనస్ వచ్చినప్పుడు cot, రిమెంబర్. ఓకే, ప్లస్ అంటే టీకి మనం ప్లస్ సింబల్ అనే ఉంటుంది కదా, ఇలా రాసుకోవచ్చు కదా మనం, అవునా? అలా గుర్తుపెట్టేసుకోండి. ప్లస్ వచ్చినప్పుడు టాన్ వస్తుంది కాట్కి అని, మైనస్ వచ్చినప్పుడు cot వస్తుంది అనుకో, కాస్కి టాన్ వస్తుంది అనుకోండి, మైనస్ వచ్చినప్పుడు cot వస్తుంది అనుకోండి. దీస్ 4 ఆర్ వెరీ ఇంపార్టెంట్. వీటి 4 మీద కంపల్సరీగా ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు, ఎంసెట్లో కానీ, ఆర్కిటెక్చర్ ఎంట్రన్స్లో కానీ, మెయిన్స్లో కానీ కంపల్సరీగా. సో టైం సేవ్ చేసుకోవడానికి మాత్రం వీటిని యూస్ చేసుకోండి. సో ఈ షార్ట్ కట్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం, ప్లీజ్ నోట్ దెమ్. ఓకే, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఇంటిగ్రల్ 1/1 మైనస్ sin 2x dx కనిపిస్తోంది, అవునా కదా? సో ఫస్ట్ మనం రేషనలైజేషన్ మీద చేసి చూద్దాం, అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో sin 2x × 1 + sin 2x డివైడెడ్ బై 1 + sin 2x dx, అవునా? సో ఇంటిగ్రల్ 1 + sin 2x డివైడెడ్ బై 1 - sin 2x × 1 + sin 2x is a - b × a + b, a² - b², 1 - sin square 2x dx. Fine. Now integral 1 + sin 2x divided by 1 - sin square theta is nothing but cos square theta, cos square 2x into dx. Now split this 1/cos square 2x plus sin 2x divided by cos square 2x కదా, దాన్ని cos 2x into 1/cos 2x అని రాయొచ్చు కదా, dx. ఓకే, ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏం చేయొచ్చు, 1/cos square 2x అంటే ఇంటిగ్రల్ secant square 2x, yes, plus sin 2x/cos 2x is nothing but tan 2x into 1/cos 2x అంటే secant 2x, అవునా, into dx. మళ్ళీ ఇంటిగ్రల్ secant square 2x dx ప్లస్ ఇంటిగ్రల్ tan 2x into secant 2x dx, అవునా? సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఇంటిగ్రల్ secant square 2x? ఇంటిగ్రల్ secant square 2x అంటే మనకి tan 2x వస్తుంది, కాబట్టి మళ్ళీ లోపల 2x ఉంది కాబట్టి 2x డెరివేటివ్ 2, కాబట్టి tan 2x డివైడెడ్ బై 2x డెరివేటివ్ 2 కాబట్టి 2 వస్తుంది, ప్లస్ నెక్స్ట్ ఇంటిగ్రల్ tan 2x into secant 2x, దట్ ఈస్ నథింగ్ బట్ secant 2x డివైడెడ్ బై మళ్ళీ ఏమొస్తుంది, డినామినేటర్లో 2x డెరివేటివ్ 2, రైట్, ప్లస్ c, అవునా? దీన్ని సింపుల్గా ఎలా రాయొచ్చు, 2 కామన్ తీస్తే 1/2 tan 2x ప్లస్ secant 2x ప్లస్ c. ఒరిజినల్ మెథడ్లో ఎన్ని స్టెప్స్ వచ్చాయి చూడండి, అవునా? దాదాపు 2 minutes పడుతుంది, 1 or 2 minutes పడుతుంది, అవునా కదా?
షార్ట్ కట్ ఏం చెప్పాను నేను, ఇట్లా కనుక కనిపిస్తే డోంట్ డూ దిస్ రేషనలైజేషన్. ఏంటంటే ఇక్కడ 1 మైనస్ కనిపిస్తోంది, ఏ ప్లేస్లో 2 కనబడుతుంది కాబట్టి 1/2 సైన్ వచ్చింది కాబట్టి tan సీకెండ్లో రావాలి, మైనస్ వస్తే మధ్యలో ప్లస్ రావాలి కాబట్టి tan 2x ప్లస్ సీకెండ్ 2x ప్లస్ c. దట్స్ ఆల్. ఒక్క స్టెప్లో అయిపోయింది ఆన్సర్, రైట్? వెరీ 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 ఇంపార్టెంట్ షార్ట్ కట్. ప్లీజ్ నోట్ దిస్. నెక్స్ట్ వన్. ఓకే, లుక్ ఎట్ దీస్ క్వశ్చన్స్. షార్ట్ కట్ని యూజ్ చేసి 4 సాల్వ్ చేద్దాం. సో ఇంటిగ్రల్ 1/1 మైనస్ సైన్ 3x ఉంది. సో ఏ ప్లేస్లో 3 ఉంది, మైనస్ వచ్చింది, సైన్ వచ్చింది కాబట్టి tan సీకెండ్లో రావాలి, మైనస్ ఉంది కాబట్టి మధ్యలో ప్లస్ రావాలి. సో ఏ ప్లేస్లో 3 ఉంది కదా, సో 1/3 ఇంటూ సైన్ వచ్చింది కాబట్టి tan సీకెండ్లో రావాలి, tan 3x. అవునా కదా, సైన్ 3x అంటే tan 3x, మైనస్ వచ్చింది కాబట్టి ప్లస్ సీకెండ్ 3x ప్లస్ c. దట్స్ ఆల్, రైట్? నెక్స్ట్ ఇక్కడ చూడండి, మళ్ళీ 1/1 ప్లస్ సైన్ x ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఏ ప్లేస్లో 1 ఉన్నట్టు, అవునా కదా, కాబట్టి 1/1 అంటే 1, ఇంక మనం రాయాల్సిన అవసరం లేదు, రైట్? సో సైన్ ఇచ్చాడు కాబట్టి tan సీకెండ్లో వస్తుంది tan x, అవునా, సైన్ x కేవలం మాత్రమే ఉంది కాబట్టి tan x. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది, మైనస్ సీకెన్ x ప్లస్ c, రైట్? రిమెంబర్, మీరు ఈ ఫార్ములాస్ పదే పదే ప్రాక్టీస్ చేయాలి నాన్న, రైట్ ఆర్ నాట్? సో తర్వాత ఇంటిగ్రల్ 1/1 ప్లస్ కాస్ 2x ఇచ్చాడు, రైట్? దీని ఫార్ములా ఏంటి, 1/a tan ax/2 ప్లస్ c, అంతేనా? 1/a tan ax/2 ప్లస్ c. సో ఏ ప్లేస్లో 2 ఉంది, 1/2 కాస్ వచ్చింది కదా, కాస్ ఈజ్ నథింగ్, కాస్ వచ్చినప్పుడు ఇక్కడ tan వస్తుంది, ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్లస్ ఏ వస్తుంది, పెట్టకపోయినా పర్వాలేదు, అవునా? సో tan ax/2, ax ఎంత, a అంటే 2x, సో 2x డివైడెడ్ బై 2, ఎస్ ఆర్ నో, ప్లస్ c. అంటే 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఫైనల్గా నాకు ఏమొస్తుంది అంటే 1/2 tan x ప్లస్ c, రైట్? ఓకే, నౌ లుక్ ఎట్ ద 22nd క్వశ్చన్. 22nd క్వశ్చన్ సేస్ 1/1 మైనస్ కాస్ x ఉంది, సరే, రైట్? కాస్ కనిపిస్తుంది కాబట్టి ఏదైనా ఒక ఫంక్షనే వస్తుంది, ప్లస్ ఉంటే tan, మైనస్ ఉంటే cot, మళ్ళీ మైనస్ ఉంటే మళ్ళీ దానికి ముందు మైనస్ వస్తుంది. సో కాస్ ఏ ప్లేస్లో 1 మాత్రమే ఉంది కాబట్టి మైనస్ 1/1, ఏ ప్లేస్లో 1 ఉంది కాబట్టి మైనస్ అలాగే ఉంచండి, 1 ఎలా, ఓ నో ప్రాబ్లం, నో చేంజ్ విల్ కమ్. సో cot, ఫైన్, ax/2, ఏ ప్లేస్లో మళ్ళీ 1 ఉంది కాబట్టి x/2, రైట్? సో మైనస్ cot x/2 వస్తుంది ప్లస్ c, రైట్? రైట్ నాన్న, ఇంటిగ్రల్ 1/1 మైనస్ కాస్ ax dx అంటే మైనస్ 1/a cot ax/2. సో మైనస్ 1/a వాల్యూ ఈజ్ 1, cot a ప్లేస్లో 1 x/2 plus c. That's all. So I hope you enjoy these shortcuts and this lecture. Please like, comment and share, and please subscribe the channel. Thank you so much. Let us meet in next lecture. Thank you.